హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది మా మల్బరీ ప్లాంట్ ప్రూన్ చేసేసానండి. ప్రూన్ చేస్తే బాగా వస్తాయని అందరూ చెప్తూ ఉంటే విని నేను కూడా ట్రై చేద్దామని అలా చేశాను. దానివల్ల ఆకులతో పాటు బడ్స్ ఎంత అందంగా బంచెస్ బంచెస్ వచ్చాయో చూడండి. ఇవి బడ్స్ అన్నమాట. క్లియర్గా చూపిస్తున్నాను. చక్కగా పువ్వుల్లాగా విచ్చుకుంటాయండి. చిన్న చిన్న పూలు అన్నమాట. బాగా చిన్నగా ఉండడం వల్ల బాగా మ్యాగ్నిఫై చేస్తే తప్ప మీకు అర్థం కాదండి. ఆ పూలు చిన్న చిన్న బంచెస్, గ్రేప్ బంచెస్ ఉంటాయి చూడండి, అలా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. కానీ భలే క్యూట్గా ఉంటాయండి. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది వాటిని. అలాగా చాలాసేపు అలా చూస్తూ ఉంటానండి టెర్రస్ మీద. చూడండి ప్రతి కొమ్మకి బంచెస్ ఎట్లా వచ్చాయో. కానీ ఇట్లా రావాలి అంటే మటుకు మల్బరీకి ఎక్కువగా ఫీడింగ్ అవసరం అండి. అంటే కాదు ఎక్కువగా వేస్తూ ఉండాలన్నమాట, ఎరువులు అవిను. అప్పుడే బాగా వస్తాయి అన్నమాట. లేకుంటే అసలు అంత బాగా రావండి. పూత వచ్చినా కూడా నిలవదండి, రాలిపోతూ ఉంటుంది. ఎక్కువగా స్పైడర్స్ పడుతూ ఉంటాయండి వీటికి. స్పైడర్స్ వచ్చాయంటే మటుకు మనకి పూత నిలవదండి, రాలిపోతుంది. అది కొంచెం మనం గమనించుకుంటూ ఉండాలి. మనం ప్రూన్ చేయాలంటే ఆకులన్నీ దూసేసి ప్రూన్ చేసుకున్నా, లేదంటే మామూలుగా కట్ చేసేసి ఉన్న ఆకులన్నీ తీసేసి అలా వదిలేసి మంచిగా కాదది ఇచ్చి కనుక ఉంచితే ఇలాగ బంచెస్ వస్తాయన్నమాట. ప్రతి కొమ్మకి ఆకులతో పాటు వస్తాయండి. ఆకులు వచ్చినట్టే ఉంటాయి, బంచెస్ కూడా అంతలా వస్తాయి. చాలా ఎక్కువే వస్తుందండి పూత అదిను. కాకపోతే ఆకులు బలంగా వచ్చినంత మాత్రాన పూత నిలవాలన్న రూల్ ఏం లేదండి. ఒక్కోసారి మంచిగా ఆకులంతా బాగా వస్తాయి, కానీ పూత అంతా రాలిపోతూ ఉంటుంది. నేను అప్పుడు గమనించింది ఏంటంటే స్పైడర్స్ ఉండడం అండి. ఆ స్పైడర్స్ ఉండడం వల్ల అవి రసాన్ని పీల్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఈ పువ్వులు కాయలు అవ్వవు మన కోసం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అవి వస్తూ ఉంటాయండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నా పేరుతోనే. అది మీరు ఫాలో అవుతూ ఉండండి. అందులో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో బంచెస్. చూస్తూ ఉంటే అవి విచ్చుకున్నాక ఇలా ఉంటాయి అన్నమాట. బడ్స్ ఏమోను గుండ్రంగా ఉన్నట్టు ఉంటాయి, విచ్చుకుంటేనేమో ఇలా ఉంటాయి అన్నమాట. ఎంత బాగుంటాయండి. కానీ చాలా దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప క్లియర్గా ఏం కనపడదండి. ఊరికే అలా చూస్తూ ఉంటాను అనమాట దగ్గరికి వెళ్ళి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత దగ్గరగానో. ఇంకా మ్యాగ్నిఫై చేయొచ్చండి. అంటే ఫోన్లో నేను చూస్తూ ఉంటాను సరదాగా అట్లాగా. నాకు చాలా ఇష్టం అండి అలా పూల దగ్గరికి వెళ్ళి చూడడం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్.